నా పేరు డాక్టర్ కవిత అజయ్ అండి. నేను ఒక సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈరోజు నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. లైఫ్ స్కిల్స్ గురించి, జీవన నైపుణ్యాలు ఏంటండి అసలు. మనం జీవిస్తూ ఉంటాం కదా, సో మరి ఆ జీవించడానికి ఒక నేర్పు, ఒక ఓర్పు, ఒక బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ని మనం జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ అంటాం. ఒక అర్థవంతమైన జీవితం, ఒక ఆనందకరమైన జీవితం గడపడానికి కావలసిన నైపుణ్యాలని జీవన నైపుణ్యాలు అంటారు. మామూలుగా అంటే మనం లైఫ్లో, డే టు డే లైఫ్లో చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఉంటాం. సో ఆ ఛాలెంజెస్ని ఎదుర్కొనే క్రమంలో సమ్టైమ్స్ ఒత్తిడికి కూడా గురి అవుతూ ఉంటాం. అలా ఒత్తిడికి గురి కాకుండా మనం మీనింగ్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడానికి, ఈజీగా లైఫ్ని లీడ్ చేయడానికి కావలసిన స్కిల్స్ని మనం లైఫ్ స్కిల్స్ లేదా జీవన నైపుణ్యాలు అంటాం. జీవన నైపుణ్యాలు అనేటివి 3 రకాలండి. అంటే మనకి ముఖ్యంగా బేసికల్లీ మనకి లైఫ్లో బాగా అంటే వాటిని డివైడ్ చేస్తే 3 లైఫ్ స్కిల్స్గా 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ సోషల్ స్కిల్స్, అంటే సాంఘిక నైపుణ్యాలు. సోషల్ లైఫ్ లీడ్ చేయడానికి మనం వీఆర్ నాట్ ఐసోలేటెడ్, మనం ఒక సొసైటీలో జీవిస్తున్నాం. సో సొసైటీలో ఉన్న వ్యక్తులతో మనం పనులు చేస్తూ వెళ్తుంటే, సో ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటే మన పనులు సరిగా జరగడానికి, మనం ముందుకెళ్ళడానికి మనకు ఉపయోగపడే స్కిల్స్ని మనం సాంఘిక నైపుణ్యాలు లేదా సోషల్ స్కిల్స్ అంటాం. ఆ తర్వాత థింకింగ్ స్కిల్స్ అంటే ఆలోచన నైపుణ్యాలు. ఆ తర్వాత కోపింగ్ స్కిల్స్ అంటే మనం ఒత్తిడిని ఎలా ఎదుర్కోగలుగుతున్నాము, ఎలా ఎదుర్కోగలం, ఒత్తిడిని జయిస్తేనే మనం జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం. సో ఇలా 3 రకాలుగా సోషల్ స్కిల్స్, సాంఘిక నైపుణ్యాలు, థింకింగ్ స్కిల్స్, ఆలోచన నైపుణ్యాలు, ఆఫ్టర్ దట్ కోపింగ్ స్కిల్స్. బేసికలీ ఈ 3 అంటే ఒత్తిడిని ఎదుర్కోగలిగే స్కిల్స్ని మనం కోపింగ్ స్కిల్స్ అంటాం. సో ఇప్పుడు వివరంగా ఒక్కొక్క స్కిల్లో ఏమేమి వస్తాయో చూద్దాం. సో సాంఘిక నైపుణ్యాల్లో ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషనల్ స్కిల్స్ ఇవన్నీ కూడా మన పర్సనాలిటీని తెలుపుతాయండి. అంటే సింపతి, ఎంపతి. సో ఎంపథెటిక్ స్కిల్స్, సింపతి మనకు తెలుసు, కానీ ఎంపతి అంటే ఇతరులని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం, ఇతరుల అవసరాలని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం. సో ఇలా కమ్యూనికేషనల్ స్కిల్స్ అంటే హౌ వీఆర్ కన్వేయింగ్ అవర్ ఇన్ఫర్మేషన్ టు ద అదర్స్, అవర్ బాడీ లాంగ్వేజ్, వర్బల్ అండ్ నాన్ వర్బల్ స్కిల్స్ ఇవన్నీ కూడా సాంఘిక నైపుణ్యాలు. అంటే మనం ఒక సొసైటీలో మనం ఒక అర్థవంతమైన జీవితం గడపడానికి, ఆనందకరమైన జీవితం గడపడానికి ఉపయోగపడే స్కిల్స్. ఆఫ్టర్ దట్ థింకింగ్ స్కిల్స్, ఆలోచన స్కిల్స్లో మనం అంటే క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, ఎంత క్రియేటివ్గా, ఎంత క్రిటికల్గా మన ఆలోచన విధానం ఉంటే మనం మన లైఫ్ని అంత సజావుగా ముందుకు నడిపించుకోగలుగుతాం. ఆఫ్టర్ దట్ కోపింగ్ స్కిల్స్. కోపింగ్ స్కిల్స్లో అంటే మనం ఎదుర్కొంటున్న ఒత్తిడిని ఎంత బాగా మనం అధిగమించగలుగుతాము, మన ఎమోషన్స్ని, మన నెగిటివ్ ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్ని, స్ట్రెస్ని ఎంత బాగా మనం ఎదుర్కోగలుగుతాము అనే దానిపైన అనే వాటిని మనం కోపింగ్ స్కిల్స్గా చూసుకుంటాం. సో ఇప్పుడు మనం 3 స్కిల్స్ చెప్పుకున్నాం కదా. సో వీటిలో నుంచి మనం కొన్ని ప్రధానమైన కోర్ లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ అవేర్నెస్. అంటే మన గురించి మనకి ఉన్న అవగాహన, మన బలాలేంటి, మన బలహీనతలేంటి, మన క్యారెక్టర్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, ఇవన్నీ మన గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం హ్యాపీగా అంటే మనం ఇంకా ఒక గోల్ పెట్టుకున్నా, లక్ష్యం పెట్టుకున్నా ముందుకు వెళ్ళడానికి ఫస్ట్ నా బలాలేంటి, నా బలహీనతలేంటి, వేర్ ఐఎమ్ గుడ్ ఎట్, వేర్ ఐఎమ్ వీక్ ఎట్, వేర్ ఐ హ్యావ్ టు స్ట్రెంథెన్ మై సెల్ఫ్. ఇలా మన గురించి మనకున్న అవగాహనని మనం సెల్ఫ్ అవేర్నెస్ అని అంటాం. ఈ స్కిల్స్ని మనం ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మన గురించి మనకు తెలిస్తేనే కదండి. అంటే ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాను, నేను ఎగ్జామ్ రాయాలి. సో నేను నా వీక్ పాయింట్ ఎక్కడ ఉంది నేను తెలుసుకున్నప్పుడు దానిపైన నేను ఎక్స్ట్రా ఫోకస్ చేయగలుగుతాను, దానికి ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేయగలుగుతాను కదా. సో నా బలాలు, నా బలహీనతలు, నా యాటిట్యూడ్, నా క్యారెక్టర్, ఎవ్రీథింగ్ సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. ఆఫ్టర్ దట్ ఎంపతి. ఎంపతి అంటే ఏంటండి? సింపతి మనం విన్నాం. ఎంపతి పుట్టింగ్ అవర్ లైక్స్ ఇంటూ అదర్ షూస్. అంటే మనం అవతల వ్యక్తికి ఫలానా కష్టం వస్తే నేను ఆ ప్లేస్లో ఉంటే నేను ఎలా రిసీవ్ చేసుకుంటాను, నేనైతే ఎలా దానికి రియాక్ట్ అవుతాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అవతల వ్యక్తి నాకు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటాను. సేమ్ యాజ్ లైక్ దట్ అవతల వాళ్ళ అవసరాలని కూడా మనం అర్థం చేసుకోగలగడం. ఎంపథెటిక్ స్కిల్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం
అవతల వాళ్ళ అవసరాలని అవతల వ్యక్తుల్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం, యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయగలుగుతాం. మనకి లైఫ్లో ఇంకా చాలా అవసరమైన స్కిల్ ఒకటి ఉందండి, అది క్రియేటివ్ థింకింగ్, క్రియేటివిటీ. వాట్ ఇట్ ఈస్ అంటే ఒక సమస్యని కానీ ఒక విషయాన్ని కానీ కొత్తగా స్పందించడం, ఇన్నోవేటివ్గా స్పందించడం. ఇందులో 4 అంశాలు ఉంటాయండి. అంటే క్రియేటివిటీలో ఫ్లూయెన్సీ, ఒరిజినాలిటీ, ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎలాబరేషన్. అంటే ఒక విషయాన్ని మనం ఇన్ని రకాలుగా, ఇన్ని కోణాలుగా తీసుకొని మనం థింకింగ్ చేస్తామన్నమాట. అండ్ ఒక సమస్యను ఎదుర్కొనే క్రమంలో ఎంత నేను క్రియేటివ్గా సొల్యూషన్స్ని ఆలోచిస్తాను, అంత బాగా నేను హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతాను. అయ్యో నాకు కష్టం వచ్చింది అని భయపడిపోకుండా ఎన్ని క్రియేటివ్ సొల్యూషన్స్ ఉంటాయి అని ఆలోచించగలిగే థింకింగ్ కెపాసిటీని మనం క్రియేటివిటీ అంటాం. ఆఫ్టర్ దట్ క్రిటికల్ థింకింగ్, ఆర్ట్ ఆఫ్ ఎనలైజింగ్ అంటే ఒక విషయాన్ని మనం ఎంత బాగా అనలైజ్ చేసుకోగలుగుతాం, ఎంత బాగా ఎవాల్యుయేట్ చేసుకుంటాం అన్న థింకింగ్ని మనం క్రిటికల్ థింకింగ్ అంటామండి. మనం గబుక్కున్న జడ్జ్మెంట్ ఇచ్చేయకుండా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మనం ఎదుర్కొన్న అనుభవాల నుంచి, ఎక్స్పీరియన్సెస్ నుంచి బేస్ చేసుకొని మనం ఆర్ట్ ఆఫ్ ఎనలైజింగ్ అన్నాం కదా. సో మనం దాన్ని ఎనలైజ్ చేసుకొని ఆ అనుభవాల నుంచి మనం నిర్ణయం తీసుకోగలిగే స్కిల్ని మనం క్రిటికల్ థింకింగ్ అంటామండి. సో ఆఫ్టర్ దట్ డెసిషన్ మేకింగ్ స్కిల్, నిర్ణయాలు తీసుకోగలగడం, సరి అయిన టైంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడం అనేది మనం జీవితంలో ముందుకెళ్ళడానికి, సక్సెస్ సాధించడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదండి. సో సరి అయిన టైంలో సరి అయిన నిర్ణయం. మన దగ్గర 2 కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, మన ముందు 2 కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. నేను బిఎడ్ రాశాను, ఎంబీఏ రాశాను, రెండిట్లలో కరెక్ట్ మంచి స్కోర్ వచ్చింది. సో నేను ఏది తీసుకుంటే నేను ముందుకెళ్ళగలుగుతాను అన్న ఆ రెండింటిని సరి అయిన సందర్భంలో సరి అయిన నిర్ణయం తీసుకుంటేనే నేను ముందుకెళ్ళిపోతాను. లేకపోతే ఆ 2 కాన్ఫ్లిక్ట్స్ని ఫేస్ చేయలేక నేను అక్కడే ఆగిపోతాను. సో అక్కడ డెసిషన్ మేకింగ్ స్కిల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ దట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎస్ ఇవి చాలా అవసరం అండి. మనకి సాంఘిక నైపుణ్యాలు, సోషల్ స్కిల్స్లో మనం వీఆర్ నాట్ ఐసోలేటెడ్. మనం సంఘజీవులం, సమాజంలో మనం ఒక్కరిగా బ్రతకలేం. 10 మందితోని మనం కలిసిపోతూ వెళ్తేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాం. సో ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, వర్క్ ప్లేస్లో కావచ్చు, అవతల వ్యక్తితో మనం ఏ విధంగా మనం లైఫ్ లీడ్ చేస్తున్నాము, వాళ్ళతో సామరస్యంగా ఎంత బాగా మనం కలిసిపోగలుగుతున్నాం, మింగిల్ కాగలుగుతున్నాం అని డిసైడ్ చేసే స్కిల్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. నెక్స్ట్ చాలా అవసరమైన లైఫ్ స్కిల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. ఎస్, కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనం ఎదుర్కోగలగడానికి ఎన్ని నైపుణ్యాలు ఉంటాయి, ఏ నైపుణ్యాలను అయితే మనం ఉపయోగించుకొని ఆ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతామో ఆ స్కిల్స్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటాం. ఎస్, ప్రాబ్లం రాగానే మనం భయపడిపోతుంటారు, చాలామంది డిప్రెస్ అవుతుంటారు, ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. బట్ ఆ ప్రాబ్లమ్ని ఎలా మనం తీసుకొని దానికి ఎలా రియాక్ట్ అవి, ఆ కాన్ఫ్లిక్ట్ని ఎలా రిసీవ్ చేసుకొని దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి అని ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆ ప్రాబ్లం నుంచి బయటపడగలిగే సామర్థ్యాన్ని మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటాం. ఆఫ్టర్ దట్ కమ్యూనికేషనల్ స్కిల్స్, మాటే మంత్రం కదండి. మన మాటతో ఎంతోమంది శత్రువుల్ని, ఎంతోమంది మిత్రుల్ని కూడా మనం సంపాదించుకోవచ్చు. అంటే ఇక్కడ శత్రువులు మిత్రులు అంటే మన మాట తీరుతోనే మన మాట ఆకట్టుకునే విధంగా ఉన్నట్లయితే మనం సొసైటీలో చాలామంది ఫ్రెండ్స్ని సంపాదించుకోవచ్చు కదండి. సో ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్తో, నైబర్స్తో, వర్క్ ప్లేస్లో ఎక్కడైనా మన కమ్యూనికేషనల్ స్కిల్స్. చాలామంది ఏమనుకుంటారంటే మాట్లాడడం వరకే కమ్యూనికేషన్ అనుకుంటారు, బట్ వినడం కూడా చాలా అవసరమైన కమ్యూనికేషనల్ స్కిల్ అండి. సో మనం అవతల వ్యక్తిని ఎంత బాగా వినగలుగుతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మన బాడీ లాంగ్వేజ్ కూడా ఇట్ కన్వేస్ ఎ లాట్. అంటే వర్బల్ అండ్ నాన్ వర్బల్ ఈ స్కిల్స్ అంటే కమ్యూనికేషనల్ స్కిల్స్లోకి వస్తాయి. సో వీటిని పెంపొందించుకోవడం అనేది చాలా అవసరం. ఇంకా చాలా అవసరమైన
చాలా యూస్ఫుల్ అయిన స్కిల్స్ మనకి కోపింగ్ విత్ స్ట్రెస్ అండ్ కోపింగ్ విత్ ఎమోషన్స్. ఇవి రెండు కూడా మనకి జీవితంలో చాలా చాలా అవసరమైన స్కిల్స్ అండి. ఎలా మనం కోపప్ చేసుకుంటున్నాం ఒత్తిడిని ఎక్కడ అవాయిడ్ చేయమని చెప్పము, ఒత్తిడిని ఎక్కడ కంట్రోల్ చేయమని చెప్పము, కానీ ఎలా ఒత్తిడిని స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, వింటూ ఉంటాం స్ట్రెస్ మేనేజ్మెంట్ అని. అంటే ఏంటి, హౌ కెన్ వి మేనేజ్ అవర్ స్ట్రెస్ అనేది మన కోపింగ్ స్కిల్స్లోకి వస్తుందండి. సో 90% ఆఫ్ అవర్ డిసీజెస్ అన్నీ కూడా మనం ఒత్తిడి వల్ల ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఎలా మరి ఈ స్ట్రెస్ని అవాయిడ్ చేయలేమా, ఈ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోలేమా, ఈ స్ట్రెస్ని కోపప్ చేసుకునే స్కిల్స్ని మనం కోపింగ్ స్ట్రెస్ అంటామన్నమాట. మనకి స్ట్రెస్ని ఎదుర్కోలేకపోవడం వల్ల డిప్రెషన్, ఇన్సోమ్నియా, స్లీపింగ్ డిజార్డర్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇలా చాలా రకాల సైకోసోమాటిక్ డిజార్డర్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మరి కాంట్ వి మేనేజ్ దట్ స్ట్రెస్, కాంట్ వి కోప్ అప్ దట్ స్ట్రెస్? ఎస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్, పాజిటివ్ యాటిట్యూడ్, ఇలాంటివన్నీ మనం అలవర్చుకున్నట్లయితే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కనుక చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా స్ట్రెస్ని మేనేజ్ చేసుకోగలుగుతాం. సేమ్ లైక్ దట్ నెగిటివ్ ఎమోషన్స్ని కూడా మనం కోపప్ చేసుకోగలిగినట్లయితే, అంటే పాజిటివ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా ఇవి రెండు కూడా సాధ్యమే. సో ఒక్కసారి బ్రీఫ్గా మళ్ళీ చూద్దాం. అసలు లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? మన అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి కావాల్సిన నైపుణ్యాలని జీవన నైపుణ్యాలు అంటాం. బేసికల్లీ 3 రకాల లైఫ్ స్కిల్స్ మనకి ఉపయోగపడతాయి. సాంఘిక నైపుణ్యాలు, ఆలోచన నైపుణ్యాలు అండ్ ఒత్తిడిని ఎదుర్కోగలిగే కోపింగ్ స్ట్రెస్. సో ఇవి 3 అనేవి మనకి చాలా జీవితంలో అలవర్చుకోవాల్సిన జీవన నైపుణ్యాలు. ఇందులో మనం కోర్ లైఫ్ స్కిల్స్ని చూసాం. సెల్ఫ్ అవేర్నెస్, మన పట్ల మనకి అవగాహన. ఎంపథెటిక్, మనం ఇతరులని ఎంత బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషనల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, అండ్ ఆఫ్టర్ దట్ స్ట్రెస్ని ఎలా ఎదుర్కొంటున్నాం, నెగిటివ్ ఎమోషన్స్ని ఎలా ఎదుర్కొంటున్నాం. ఇదండి జీవన నైపుణ్యాల గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.